చెప్పండి డాక్టర్. గుడ్ న్యూస్. న్యూస్ ఏంటో చెప్పండి. అది గుడ్డో కాదో నేను చెప్తాను. ఖచ్చితంగా ఇది మనకి ఫేవర్ అయ్యే మ్యాటరే మేడం. ఏంటో చెప్పండి. ఆ లక్ష్మి ఎక్కడుందో తెలిసింది. ఎక్కడుంది? అది ఇప్పుడు ఏం చేస్తుంది? ఎవరితో ఉంటుంది? మేడం, ఆ లక్ష్మి ఒక పెద్ద ఆవిడితో ఉంటుంది. ఆ పెద్ద ఆవిడికి ఒక చిన్న హోటల్ బిజినెస్ కూడా ఉంది. తనుంటున్న ఏరియా ఎక్కడ? సిటీలోనే ఉంటుంది మేడం. ఇలా కాదు, నాకు దాని డీటెయిల్స్ ఫుల్గా కావాలి. తనెక్కడుంటుంది, ఏ ఏరియాలో ఉంటుంది, ఏ ల్యాండ్ మార్క్ అని నాకు ప్రతిదీ కావాలి. రేపు డీటెయిల్స్ అన్ని మెసేజ్ చేస్తాను. వెరీ గుడ్. నిజంగా మీరు చెప్పింది గుడ్ న్యూసే. మేడం, తన అడ్రస్ తెలుసుకోవడానికి చాలా ఎఫర్ట్ పెట్టాను మేడం. ఆ ఎఫర్ట్కి మీ అప్రిషియేషన్ మనీ రూపంలో ఇస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మేడం. నేను డబ్బు కోసం వెనకాడేదాన్ని కాదు. మీరిచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ నాకు చాలా విలువైంది. దానికి తగ్గ నజరానా మీకు ఖచ్చితంగా ముడుతుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీ అకౌంట్కి ఇప్పుడే మనీ ట్రాన్స్ఫర్ చేస్తాను. ఉంటాను. లక్ష్మి, నీ అడ్రస్ నాకు తెలిసింది. నీ మీద ఓ పన్నేసుంచి నీ బిడ్డని నా బిడ్డ దగ్గరికి చేరుస్తాను. అమ్మా సిరి, ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావమ్మా? నీకు 7వ నెల అని గుర్తుందా? ఈ సమయంలో నువ్వెంత జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్ ఏమో సమయానుసారంగా నువ్వు టాబ్లెట్లు వేసుకోవాలి అని చెప్పారు. నేను టాబ్లెట్స్ వేసుకుంటున్నాను బామ్మ. ఏంటోనమ్మా, ఏం జరుగుతుందో తెలియట్లేదు. గర్భవతిగా ఉన్న నీ మీద కుట్రలు జరుగుతున్నాయి. నువ్వేమో రాత్రులు మెలకుగా ఉండి ఏదేదో చేస్తున్నావు. ఇప్పుడేమో పొద్దుటి నుంచి కనిపించకుండా బయటికి వెళ్ళి ఇప్పుడొస్తున్నావు. నీకు నీ గర్భం ఎంత ముఖ్యమో నాకు తెలుసమ్మా. అయినా సరే నువ్వు వేరే పనుల మీద బయటికి వెళ్ళొచ్చావు అంటే అది నీకు ఎంత ముఖ్యమో నేను అర్థం చేసుకోగలనమ్మా. చూడు సిరి, పెద్దదాని కదా, కొంచెం చాదస్తం ఎక్కువ. నిన్ను పదే పదే అదేంటి ఇదేంటి అని అడుగుతున్నాను. దానికి నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరమే లేదమ్మా. సిరి, నీ కడుపులో పెరుగుతున్న ఈ బిడ్డ ఎంత అదృష్టవంతులో. ఖచ్చితంగా ఈ బిడ్డ అభిమన్యుళ్లాగా నీ గర్భంలో నుంచి నువ్వు చేస్తున్న ఈ యుద్ధాన్ని చూస్తూ ఉంటాడు. వచ్చినప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను తల్లి. నువ్వు పైకి నవ్వుతూ కనిపించినా లోపల నీలో నువ్వు ఎంత సంఘర్షణ పడుతున్నావో నాకు నీ కళ్ళల్లోనే కనపడుతుందమ్మా. నీ గుండెల్లో రగిలే అగ్నిగుండాన్ని దాచుకొని పైకి మాత్రం మామూలుగా కనిపిస్తున్నావని నాకు తెలుసు. ఈ సమస్యల్ని, ఈ కన్నీళ్ళని నువ్వు దాటుకుని నీ బిడ్డకు జన్మనిస్తావు. ఆ పుట్టబోయేవాడే నీకు ఓదార్పు అవుతాడమ్మా. ఏంటంబిక అర్జెంటుగా కలవాలన్నా? సుభాష్, మనం వెంటనే ఒకళ్ళ చావుకి ముహూర్తం పెట్టాలి. నువ్వెవరిని చంపాలనుకుంటుంది? విహారి. విహారి విహారీనా? అవును. వాడు బతికుండగా మనం విహారీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో ఏమీ చెయ్యలేము. దానికి ఎగ్జాంపుల్ వి ఆర్గానిక్స్ మనం అమ్మలేకపోయాం. ఆ విహారీకి 51% షేర్స్ ఉన్నాయి. దాంతో వాడు ఒప్పుకోలేదు, మనం ఏమీ చెయ్యలేము. అంటే ఇప్పుడు నీ చైర్మన్ పోస్ట్ ఉందా? విహారీ గారు చెప్పిందే చేయాలా? అవును సుభాష్,
అందుకే మనం విహారీ అడ్డు తొలగించుకోవాలి. ఇప్పుడు ఎలా అంబిక? ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వాడిని లేపేద్దాం. అలాగే అంబిక. ఇప్పుడు ఆ విహారీ పక్కన లక్ష్మి కూడా లేదు. విహారీ మనకి ఈజీగా టార్గెట్ అవుతాడు. అలా అని మనం ఛాన్స్ తీసుకోవద్దు. పక్కాగా స్కెచ్ వెయ్యాలి. నీ దగ్గర ప్లాన్ ఏమైనా ఉందా? ఉంది. ఇది నా ప్లాన్. పర్ఫెక్ట్గా ఉంది అంబిక. పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ కూడా చెయ్యాలి. ఈసారి విహారీ మిస్ అయ్యే ఛాన్స్ లేదు. ఇంతకు ముందు మన కోసం పనిచేసిన మనుషులు కాకుండా కొత్త వాళ్ళని మాట్లాడు. అలాగే అంబిక. ఈసారి విహారీ మీదకి కరుడు కట్టిన గ్యాంగ్ ఒకటి ఉంది. వాళ్ళని దింపుతాను. కొంచెం బుర్రపాడే మనుషుల్ని మాట్లాడు. అలాగే. వాళ్ళు స్కెచ్ వేస్తే ఇంతవరకు ఎవరు మిస్ అయినదే లేదు. ఎంత డబ్బైనా వెంటనే వాళ్ళని రంగంలోకి దించు. అలాగే అంబిక. ఈసారి విహారీ చావడం కన్ఫామ్. వాడి చావుని ఎవ్వరూ ఆపలేరు.